గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు మంత్రివర్యులు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ గారికి అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ డాక్యుమెంటరీని చూడండి. మా ఊర్లో వార్డ్ నెంబర్ 5 నర్సాయిగూడెం, నేరేడ్ జిల్లా మున్సిపాలిటీ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఈరోజు చూసినారు కదా పరిస్థితులు ఎట్లున్నాయో. ఇంతటి అభివృద్ధి ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ ఓట్లకు మీరు న్యాయం చేయడానికి బడి ఉంది, గుడి ఉంది, రోడ్డు ఉంది, ఇంకా తాగునీరు ఉంది, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఉన్నాయి, లైన్స్ క్లియరెన్స్ చేసేటి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఆ డాక్యుమెంటరీలో పూర్తిగా క్లియర్గా క్రిస్టల్ క్లారిటీగా మీకు చూపించాము ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేది. రేపు మీరు ఏ సమస్యని పరిష్కరిస్తారో మాకు వెంటనే తెలియజేయాలనేది నర్సాయిగూడెం గ్రామ ప్రజల తరపున, యుఎస్ఆర్ ఫౌండేషన్ తరపున నేను మీ ఉదయ్ సింహారెడ్డి పూర్తి స్థాయిలో ప్రజల తరపున అడుగుతున్నా. ఇంతటి అభివృద్ధి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని గెలిపిస్తున్నందుకు మిమ్మల్ని ఖచ్చితంగా నేను అభ్యర్థన తెలియజేసేది ఏంటంటే, ఈ అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చేసి చూపించాలి. ఈ ఫ్రీ పథకాలు, ఈ ఫ్రీ థింగ్స్ అన్ని మాకు అవసరం లేదు. మా ఊరికి కావాల్సింది అభివృద్ధి కావాలి. మా ఊరికి రోడ్డు కావాలి, మా ఊరికి బడికి దారి కావాలి. మా ఊరు గుట్ట మీద ఒకడు వచ్చేసి 99 సంవత్సరాలు మా ఊర్లో గుట్టని 99 సంవత్సరాలు మైనింగ్ అని చెప్పేసి 99 సంవత్సరాలు లీజుకి రాసుకొని పోయిండు. ఆడు ఎటు పోయిండో ఎక్కడ పోయిండో అయితే మాకు తెలుస్తలేదు. వెంటనే మంత్రి గారు స్పందించి ఇక్కడ ఆ 99 సంవత్సరాలు ఏదైతే లీజ్కి రాసిరో దాన్ని క్యాన్సిల్ చేసి ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ని మళ్ళీ మా ఊరికి అప్పచెప్పి అక్కడ రామాలయం నిర్మాణం చేయాలనేది మా ఊరి జనం యొక్క ఆకాంక్ష. అదే కాకుండా చెరువును తీసుకుంటే మినీ ట్యాంక్ బండ్ చేస్తానని గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వంలో ఎటువంటి ముందుకు జరగలేదు. సో మేము ఈ ప్రభుత్వానికి కూడా మేము అభ్యర్థన తెలియజేసేది ఏంటంటే, వెంటనే అక్కడికి సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి, ఆ చుట్టూ మినీ ట్యాంక్ బండ్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామానికి సంబంధించిన ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు ప్రతి ఒక్క అంశాన్ని, ఇంకా బడికి అయితే దారిని కబ్జా చేసిన పరిస్థితి చెప్తున్నారు, గ్రామ ప్రజలు చెప్తున్నారు, బడికి దారిని కబ్జా చేస్తున్నారని చెప్పి. ఇటు చూస్తే దారిలో సీసీ రోడ్లు ఎప్పుడో పాత 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు ఉన్నాయి. బాగా డౌన్ అయిపోయి మొత్తం కంప్లీట్ గా ఒక వర్షాలు వస్తే ఒక లంప్సర్ ఆఫ్ వాటర్ అనేది అక్కడ అక్యుములేట్ అయిపోయి దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఏర్పాటు జరిగి లైక్ ఆరోగ్య సమస్యలు ఏర్పాటు జరుగుతున్నాయి. సో వాటిని కూడా రెక్టిఫై చేయాలి, డ్రైనేజెస్ ని రికవర్ చేయాలి. మా ఊరికి ఒక కమ్యూనిటీ హాల్ కూడా పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళా ఇప్పుడు మున్సిపాలిటీలో వార్డ్ అయింది. ఈ వార్డుకి ఒక కమ్యూనిటీ హాల్ దిక్కులేని పరిస్థితి వచ్చింది. సో ఎవరికి పోయి ఊర్లో సమస్య ఉందంటే ఎవరికి పోయి అభ్యర్థన తెలియజేయాలి, ఏ కౌన్సిలర్కి ఎక్కడ అభ్యర్థన తెలియజేయాలో మాకు ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేకుండా పోయింది. వెంటనే తక్షణమే కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయాలని మా మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ మేము 100% మా ఊరి జనం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది కాకుండా మీకు కమ్యూనిటీ హాల్తో పాటు మాకు స్పోర్ట్స్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలి. మా ఊర్లో చాలా మంది యువత ఉన్నారు. ఈ యువతకి ఉద్యోగ అవకాశాలతో పాటు వాళ్ళ యొక్క ఆరోగ్యం వాటిని కూడా చాలా ఇంపార్టెంట్. సో స్పోర్ట్స్ సెంటర్, ఫిట్నెస్ సెంటర్ మాకు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో ఐదర్ అది మానసికంగా కానీ అది శారీరకంగా కానీ అది చాలా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి స్పోర్ట్స్ సెంటర్ని మాకు అలాట్ చేయాలి. సో ఇది నేరేడ్ జిల్లా పట్టణం మొత్తానికి కూడా అవకాశం ఉండేటట్టు వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తే ఇంకా సంతోషం. నేరేడ్ జిల్లా మున్సిపాలిటీలో 5వ నెంబర్ వార్డు అనేది చాలా పెద్ద వార్డు. ఈ వార్డుకి ఇంత అభివృద్ధి అవకాశం ఉంది. కానీ ఒక్క నాయకులు కూడా ఓట్ల కోసం వచ్చి అడుగుతారు, దాని తర్వాత మాకు కనపడతలేరు. ఏమైనా అంటే దానిపైన హైయర్ అథారిటీస్ పట్టించుకోవట్లేదని మాకు చెప్పడం జరుగుతుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి ప్రతి ఒక్క అధికారికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, మా ఊరికి ఎట్టి పరిస్థితుల్లో కులం కానీ ఇక్కడ మతం కానీ పార్టీలు కానీ ఎటువంటి విభేదాలు లేవు. ఇటువంటి విభేదాలు లేని ఊర్లో అభివృద్ధికి నోచుకోకపోవడం అనేది చాలా బాధాకరం. సో అభివృద్ధి జరగాలి కాబట్టి అధికారులను నేను వెంటనే రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే మా నియోజకవర్గానికి రావాలి, మా మున్సిపాలిటీకి రావాలి, మా వార్డుకి రావాలి,
మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మా వార్డుని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైనా కానీ ఏది జరిగినా అంతా ఊరి మంచి కోసమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఏ కార్యక్రమం చేసినా రాజకీయాలతో సంబంధం లేకుండా మనం కేవలం ఊరి బాగు కోసం మాత్రమే చేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు.